మనం దయాకర్ గారు, వాళ్ళ ఐ జస్ట్ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్ హియర్. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు బ్లాంకెట్గా మేము బ్యాన్ తీసుకున్నాము పాకిస్తాన్తో వచ్చి, మేము అసలు వాటరే ఇవ్వము, యుద్ధం చేస్తున్నాము, ఇంకా ఆటలాడతామా అని తీసుకుంటే బ్యాను, మరి రాబోయే గేమ్స్లో ఎలాగా? ఒకటి, అసలు వాడితో ఆడాల్సిన అవసరం ఏంది అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకు మనం నీటి అంశంలో కాదు ప్రతి అంశంలోనూ వానితో డీవియేట్ అవుతున్నాం మనం. అవును. అలాంటప్పుడు ఎంత సార్ రెవెన్యూ ఆఫ్ ది క్రికెట్? వరల్డ్ కప్ లో T20 వరల్డ్ కప్ లో మనకు వచ్చే ఇన్కమ్ ఏంది? మనం 40 lakhs crores బడ్జెట్ స్టేట్ మనది. ఆఫ్ఘనిస్తాన్లోనికి అవసరం, పాకిస్తాన్లోనికి అవసరం. మనకు వీంతో ఆడడం వల్ల ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈ మనదే. ఇప్పుడు నగేష్ గారు ఒక ఎక్స్ రెసిడెంట్ ఎడిటరు, ఎనలిస్ట్, సొసైటీ మీద ఒక పట్టున్న ఒక మంచి వక్త. ఆయనకు ఒక మామూలోడు వస్తాడు ఈ డిబేట్లా. ఇక ఆయన నగేష్ గారినే టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఎవరిది పోయేది? అసలు నేను ఈ డిబేట్ ఏవి అని పెట్టిన దానికి ఎందుకు వచ్చిందా నాయన అనే ఆలోచన ఉంటుందా లేదా? ఆబ్వియస్లీ. వాడు ఎవడండి నాకు అర్థం కాదు. ఏ అంశంలో కూడా నేను అంటున్నా, మ్యాచ్ ఫీజు ఇవన్నీ కలిపితే 100 crores 200 crores, ఏది టెలికాస్ట్ ఇదంతా కలిస్తే 300 crores కొరకు మనము, లేకపోతే 500 crores కొరకు, 1000 crores కొరకు ఈ చిల్లరగాంతో మనం ఎందుకు మనం బదనాం కావాలి అంతర్జాతీయంగా? ఇప్పుడు ఏంది, దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం ఇది చర్చ జరుగుతుంది. ఎవరు గెయిన్ అవుతున్నారు? చిన్నోనితోని పెద్దోనితోని కొట్లాడితే చిన్నోడు ఎక్స్పోజ్ అవుతున్నాడు. అందుకని ఇది దేశం అస్తిత్వం సమస్యగా మార్చే కుట్ర కూడా చేస్తుంది. పాకిస్తాన్ అనేది ఒక తొండి. వాళ్ళకు ఒక 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 నీతి లేదు, ఒక కరెక్ట్ చెప్పాలంటే ఒక జాతి లేదు, అసలు ఏ ఎథిక్స్ కూడా వాళ్ళు పాటించరు. క్రికెట్ అనేది ఒక స్పిరిట్ తో ఆడాలనుకున్నప్పుడు వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి చూస్తే వాంతో మనం, నాకైతే అది ఒక ఇరిటేషన్ అనిపించింది. మీరు చూస్తే ఇవన్నీ అసలు నేను మనం ఈ రాజకీయాల్లో ఉండి క్రికెట్ ను అయినా కూడా పిల్లలు యూత్ అంతా ఉంటారు, మనకు వస్తాయి కాబట్టి, పోస్టులు వస్తాయి కాబట్టి చూస్తాం. కానీ వాడితో ఆడడము అసలు మనకు ఆటే కాదు. అది నా దృష్టిలో పాకిస్తాన్ ఈ నాట్ ఈవెన్ క్రికెట్ ఎక్కడైనా ప్రపంచంలో వాడితో కలిసే అవకాశం ఉండే ప్రతి సందర్భాన్ని నగేష్ గారు చెప్పిన దాంట్లో ఈ జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ని కంప్లీట్ గా ఇండియా బ్యాన్ చేసి వెళ్ళడం కుదురుతుందా లేదా అనేది కూడా ఒక చర్చ. నేనేమంటున్నా, బాయ్కాట్ పాకిస్తాన్ ఫస్ట్, బాయ్కాట్ నాట్ ఈవెన్ క్రికెట్. ఓకే. ఎందుకంటే వాని వెనుక ఉన్న శక్తులు ఏందో తెలియదా మనకు? ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్న ధోరణులు తెలియదు. అంతర్జాతీయంగా ఇప్పుడు ఒక పొలిటీషియన్, ఒక క్రికెట్ అభిమానిగా మాట్లాడేదానికి, ఒక ఒక పొలిటీషియన్ గా మాట్లాడడానికి, ఒక స్టేట్మెంట్షిప్ గవర్నెన్స్ తీసుకోవడానికి తేడా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు క్రికెట్ కోసం అని చెప్పి వాంతో లడాయి రావడం వల్ల ఎవరు పెరుగుతున్నారు, ఎవరు పెరుగుడు తగ్గుడు పక్కన పెట్టు. ఇది మనకు అవసరమా వీంతో? అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ జెన్జీ ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మనం అక్కడ కొట్టాం ఇక్కడ కొట్టామని వాడు మొత్తం అంతా సంబరాలు చేసుకుంటున్నారు బయట. వాడేం చేస్తుండే తెలుసా? మేము కూడా ఆడగొట్టినాం ఈడగొట్టినాం, వాడు పాకిస్తాన్ ట్రోల్ చేసుకుంటుండే ఇంటర్నేషనల్. తెలుసా మీకు? ఏంది ఓడిపోతే ఓడిపోయినాం కానీ అని చెప్పి ఇవన్నీ ఇట్లా ఏంది ఇట్లా పడిపోయినాయి అని ఇట్లా వీళ్ళ ఏవైతే ఈ సింబల్స్ ఉన్నాయో అవన్నీ ట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మీ మీద బీజేపీ చేసిన ఎలిగేషన్స్ మాట్లాడతాను బ్రేక్ తర్వాత. అంటే సింధూర్ టైంలో ఏం చేశారు, ఇప్పుడు మీరు మాట్లాడకపోవడం మీద ఏం చేశారు అనే దాని మీద బ్రేక్ తర్వాత మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.